సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఎముకలు కీళ్ల వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ హాస్పిటల్ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భీమడోలు జంక్షన్లోని వీసీ కన్వెన్షన్ హాల్లో శనివారం భారీ ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ సంయుక్తంగా ప్రారంభించారు. భీమడోలు పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి వైద్య సేవలు పొందారు. ఎముకలు, కీళ్ల వ్యాధులు, వెన్నెముక సమస్యలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, వైద్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గుడారు జగదీష్ మాట్లాడుతూ టీటీడీ బర్డ్ హాస్పిటల్ 1985 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 1985 సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉచిత క్యాంపులను నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా మరలా ఇంకొకసారి ఈ క్యాంపులను పునరుద్ధరించి నిన్న మన ఏలూరు దగ్గర దెందులూరులో మరియు ఈరోజు ఇక్కడ భీమడోల్లో క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. రేపు చింతలపూడి గ్రామంలో కూడా రేపు ఈ ఆర్థోపెడిక్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా 1985 సంవత్సరంలో బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ స్వర్గీయ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో అది ఆయన మానస పుత్రికగా ఆ రోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు 9 లక్షల పైచిలకు ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే అందరికీ కూడా స్వస్థత చేకూర్చడం కూడా జరిగింది. ఈ సంస్థ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరము 80 నుంచి 100 కోట్ల వరకు ఈ సంస్థ ద్వారా వైద్య సేవలు అందరికీ అందించడం జరుగుతోంది. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేషెంట్లు అందరూ ఇక్కడికి రావటం, వారు నయం చేసుకొని మళ్ళా వాళ్ళ స్వస్థలాలకు తిరిగి వెళ్ళటం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఈ క్యాంపు ఉద్దేశం ఇక్కడ చాలామందికి పిల్లలకు సెరిబ్రల్ పాలసీ, చిన్నపిల్లలు సెరిబ్రల్ పాలసీ, అలాగే పుట్టుకతో వచ్చిన అంగవైకల్యంతో చాలామంది బాధపడుతున్నారు. అలాగే చాలామంది కీళ్ల సమస్యలతో, వెన్నెముక సమస్యలతో కూడా బాధపడటం జరుగుతోంది. ఈరోజు ఇక్కడ చూసిన వాటిల్లో అతి క్లిష్టముగా విరిగిన ఎముకలు అతుక్కోకుండా బాధపడేవారు కూడా రావటం జరిగింది. సో ముఖ్యంగా ఈ చిన్నపిల్లల ఎటువంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లం అయినా కూడా సరిచేసే విధానం బర్డ్ హాస్పిటల్లో జరుగుతుంది. కీళ్ల సమస్యలకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉండే కార్డు హోల్డర్స్ ఉంటే వారికి ఉచితముగా తిరుపతి బర్డ్ హాస్పిటల్లో శస్త్రచికిత్సలు కూడా చేయటం జరుగుతోంది. ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో తుంటికీలు బాధతో బాధపడే వారికి కూడా తుంటికీలు ఎటువంటి ఖర్చు లేకుండా తుంటికీలు మార్పిడి కూడా బర్డ్ హాస్పిటల్లో ఉచితంగా చేయటం జరుగుతుంది. మోకీలు మార్పిడి కూడా ఇది ఎన్టీఆర్ వైద్య సేవలో లేకపోయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని అతి పేదవారికి ఉచితముగా చేయాలనే ఉద్దేశంతో బర్డ్ హాస్పిటల్లో ఇది చేస్తూ ఉన్నాం. అలాగే లోపల వాడే ఇంప్లాంట్స్ అంటాము, పరికరాలు నాణ్యమైనవి వాడుతూ ఇంపోర్టెడ్ అమెరికాలో కానివ్వండి వేరే దేశాల్లో తయారు చేసే ఇంప్లాంట్స్ వాడవలసి అనుకున్న వారికి కేవలం
72,000 రూపాయలతోనే ఆ ఇంప్లాంట్ ఖర్చుతో ఈ కీలు మార్పిడి కూడా చేయటం జరుగుతోంది. వీటన్నింటి కూడా అందరూ చూపించుకొని ఆ సౌకర్యాలను తిరుపతి బర్డ్ హాస్పిటల్ ద్వారా మీరు చేసుకోవచ్చు. నిన్న దుగ్గిరాల్లో సుమారు 560 మంది పేషెంట్లు రావటం, వారిలో 130 మందిని శస్త్రచికిత్స అవసరమైన వారిని ఎన్నుకొని వారికి అందరికి కూడా పెద్ద తిరుపతి బర్డ్ హాస్పిటల్లో శస్త్రచికిత్సలు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు భీమడోల్లో ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమవుతుందో వారికి పెద్ద తిరుపతిలో డేట్లు ఇవ్వటం, ఆ డేట్ల ద్వారా వారికి శస్త్రచికిత్సలు చేయటం జరుగుతుంది. మీకందరికీ తెలిసిన విషయమే, 2008 నుంచి ద్వారకా తిరుమలలో ఒక హాస్పిటల్ను స్థాపించి దానిని 100 పడకల ఆర్థోపెడిక్ సంస్థగా కూడా వరల్డ్ హాస్పిటల్గా తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టవశాత్తు 4 సంవత్సరాల ముందర నుంచి నేను అక్కడికి వెళ్ళటం లేదు. అయినా కూడా ఈ ఆర్థోపెడిక్ సేవలను అక్కడ కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారనే ఉద్దేశంతో ఉన్నాను. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎటువంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ముందర వచ్చినా కూడా పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే ఈరోజు క్యాంపుకు రాలేకపోయిన వారు కూడా నేరుగా హాస్పిటల్కి వచ్చి చూపించుకొని అక్కడ సేవలను పొందగలరని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మరి మన ఊరుటూరు నియోజకవర్గం వేమడూరు గ్రామంలో బీసీ కన్వెన్షన్ హాల్లో మరి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులైనటువంటి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, దేశంలోనే ప్రముఖ డాక్టర్లైనటువంటి పెద్దలు డాక్టర్ జగదీష్ గారి యొక్క నేతృత్వంలో మరి ఉచితంగా ఏదైతే ఆర్థో సమస్యలు ఉన్నటువంటి మరి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజులుగా కూడా అందరికీ కూడా తెలియజేసి మరి చింతమనేని ప్రభాకర్ గారి యొక్క మరి సహకారంతో మరి పెద్దలు డాక్టర్ జగదీష్ గారు ఈ రోజు మన గుంటూరు నియోజకవర్గానికి ముఖ్యంగా ఎవరైతే ఈ ఆర్థో సమస్యలు కూడా మరి చూసి వారి సలహాలు ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో వారికి ఏదైనా ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా మనమే చేద్దామని చెప్పి మరి వారు చేసినటువంటి సహాయానికి ముఖ్యంగా డాక్టర్ జగదీష్ గారికి గుంటూరు నియోజకవర్గం తరఫున మరి ఎవరైతే ఈ ఆర్థో సమస్యలు పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరి తరఫున హృదయపూర్వక తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇటువంటి ప్రముఖ వైద్యుల మరి పర్యవేక్షణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత సన్నిహితుడైనటువంటి డాక్టర్ జగదీష్ గారు ఇక్కడ రావడం, మరి బయట కొంతమంది పేషెంట్ చెప్తా ఉన్నారు మామూలు సమయాల్లో అయితే అసలు డాక్టర్ జగదీష్ గారు అపాయింట్మెంట్ అసలు అటువంటి ఈయన మన ఊరు రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పి మరి ఈ రోజు ఇప్పటికే సుమారు 100 మంది పైగా మరి వారికి ఉన్నటువంటి సమస్యల మీద ప్రస్తావించడం కానీ మరి వారికి సూచనలు సలహాలు ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా మేమే చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు సలహాలు ప్రత్యేకంగా డాక్టర్ జగదీష్ గారికి గుంటూరు నియోజకవర్గంలో హృదయపూర్వక తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా ఎవరైనా మధ్యాహ్నం దాకా డాక్టర్ గారు ఇక్కడే ఉంటారు. మరి ఈ మీడియా ద్వారా విన్న సోదరులు కూడా ఎవరైనా ఉంటే కూడా ఈ భీమడోలు బీసీ కన్వెన్షన్ ద్వారా మీ ద్వారా కూడా